నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రాజెక్టు కోసం కుంకి ఏనుగులు చేరుకున్నాయి. ఏపీ అటవీ శాఖ అధికారులు వాటిని సురక్షితంగా తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చిన ఏనుగులకు అటవీ శాఖ అధికారులు, వైద్యాధికారులు మావటీలతో కలిసి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చర్యలు చేపట్టారు. ఎలిఫెంట్ ఆపరేషన్ ప్రాజెక్టు అమలు తీరు, కుంకి ఏనుగుల రోలేంటి, వాటి సంరక్షణ ఏ విధంగా కొనసాగిస్తారు అనే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిత్తూరు నుంచి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, కర్ణాటక బెంగళూరు ప్రాంతం నుంచి పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ ఆపరేషన్ క్యాంపుకు ఏనుగులైతే వచ్చేసాయి. మొత్తము 4 ఏనుగులను సురక్షితంగా కర్ణాటక ప్రాంతం నుంచి అటవీ శాఖ అధికారులు ఈవేళ రాత్రి ఇక్కడికి తీసుకొచ్చి క్యాంపులో చేర్చినటువంటి పరిస్థితి. ఈ క్యాంపు నిర్వహణ ఏ విధంగా ఉండబోతుంది, ఈ క్యాంపును ఏ విధంగా కొనసాగించబోతున్నారు, మరి కుంకి ఏనుగులు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, మరి దీంట్లో ఒక పక్క అటవీ శాఖ అధికారులు రోల్ ఏమిటి, ఈ క్యాంపు నిర్వహణ ఏ విధంగా కొనసాగించబోతున్నారు? మేడం చెప్పండి, ఏంటి ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మరి ఎందుకు ప్రస్తుతానికి 4 ఏనుగులు తీసుకొచ్చారు, ఈ 4 ఏనుగులను ఏ విధంగా ఇక్కడ ఉంచి మిగిలిన ఏనుగులను ట్రాల్ చేసిపోతున్నారు? సో ఇప్పుడు మనం ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ పలమనేరులో ఎస్టాబ్లిష్ చేశాము. దీనికి మెయిన్ రీజన్ వచ్చి ఈ లొకేషన్ మనం సెలెక్ట్ చేసింది వాటర్ బాడీ అనేది మనకి దగ్గర ఉండాలి. మనకి ఎలిఫెంట్ క్యాంప్కి పక్కనే కౌడన్య రివర్ అనేది ఉంది. సో అట్లీస్ట్ సమ్మర్ 1 or 2 months తప్ప మిగతా అన్ని మంత్స్ కూడా మనకి ఫ్లోయింగ్ వాటర్ ఉంది. ఫ్లోయింగ్ వాటర్ ఉంటే ఏనుగుకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా దాని బాడీ క్లెన్స్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ ఒక లొకేషన్. మనకి ఎలిఫెంట్ క్యాంప్కి మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ అని చూస్తే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్, అది మనకి మెయిన్ పర్పస్. అండ్ ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ అంటే ఆల్రెడీ ఎలిఫెంట్స్ అడవిలో ఉంది, అయినా పంట పొలం పక్కన ఎక్కువ వస్తుంది. అలా వస్తున్నప్పుడు మనం అడవి లోపలనే ఎలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు? మనుషుల పైన దాడి చేయడానికి వెళ్తుంది ఒక ఏనుగు అంటే అప్పుడు మనం ఆ ఎలిఫెంట్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? దీని అన్నిటికి కూడా కుంకి అనేది వన్ ఆఫ్ ద మెథడ్ మనం యూజ్ చేయడానికి ఫీల్డ్లో. సో 4 ఎలిఫెంట్స్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆపరేషన్, ఎనీ ఆపరేషన్ ఫీల్డ్లో చేయాలంటే బేసిక్ 3 ఏనుగు ఉండాలి, మినిమం 3 అనేది. సో ఇప్పుడు మనకి 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఎలిఫెంట్స్తో ఒక ట్రయాంగులేషన్ లాగా 3 డైరెక్షన్స్లో చేసి మనం ఎటువైపు అనుకుంటున్నామో వీ విల్ బీ ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. ఒక కొత్త ప్లేస్కి వచ్చింది, దానికి ఒక డిఫరెన్స్ ఇన్ బిహేవియర్ ఉంటుంది. బిహేవియర్ అనేది కామ్గా ఉందా, ఈ ప్లేస్కి అక్లమటైజ్ అవుతుందా, ఇక్కడ ఉన్న కొత్త వెరైటీ స్పీషీస్ అన్నీ ఉంటుంది చెట్టుల్లో, అది అన్నీ తింటుందా, ఏమి ప్రిఫర్ చేస్తుంది ఎక్కువ, దాని డయట్ ప్యాటర్న్ చేంజ్ అవుతున్న వల్ల దాని హెల్త్ ఎలా మళ్ళీ మారుతుంది, ఇది అన్ని డాక్టర్ సైడ్ ఆఫ్ మానిటరింగ్ అనేది వస్తుంది. వాళ్ళ సహాయం కూడా ఈ ఆపరేషన్లో తీసుకున్నాం. సో ఫర్ ద ఇనీషియల్ స్టేజ్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్గా ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన కావాడీస్ అండ్ మహోత్స్తో ఈచ్ ఏనుగుకి 2 అని అటాచ్ చేసి వాళ్ళతోనే ఇంకా ఏనుగుతోనే వాళ్ళు కంటిన్యూస్గా కొన్ని రోజులు అలా మూవ్ అవుతారు. అవే ఇప్పుడు ఈ బాండింగ్ అనేది మన వాళ్ళతో కూడా వస్తుంది. దాని తర్వాత వాళ్ళ మహోత్సన్ కావడీస్ కంప్లీట్గా కంట్రోల్ అనేది మన మహోత్సన్ కావడీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎకో టూరిజం సంబంధించినటువంటి, అదేవిధంగా వీటికి ఫుడ్ ఎలాంటి ఫుడ్ పెడతారు? బేసిక్గా వాటి ఆహారం కావచ్చు, నీటి శుభ్రత కావచ్చు, ఇవన్నిటిపైన ఇట్లా ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇక్కడ? ఎలిఫెంట్స్ యూజువల్లీ ఒక రోజు కంటే గ్రీన్ ఫాడర్ 200 kg పైన ఒక ఏనుగు తింటుంది. అది కాకుండా డ్రై ఫాడర్ అండ్ ఫ్రూట్స్ కొన్ని ఉంటుంది. అండ్ మోస్ట్లీ నేటివ్ స్పీషీస్ అంటే మనకి ఇక్కడ ఫైకస్ స్పీషీస్ ఎక్కువ ఉంటాయి. ఫైకస్ స్పీషీస్ ఎక్కువ ఏనుగులు తింటుంది. అండ్ అది కాకుండా సమ్ టైమ్స్ దానికి హెల్త్ ఇష్యూస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు బనానా స్టెమ్స్ అది తింటుంది. అండ్ షుగర్ కేన్ ఆబ్వియస్లీ స్వీట్ ప్రిఫర్ చేస్తుంది, బట్ అది మనం క్వాంటిటీ అనేది రేషన్డ్గా ఉంటుంది. దీనికి ఒక డయట్ చార్ట్ అనేది కూడా ఉంది. ఇనీషియల్ కొన్ని రోజుకి అది కర్ణాటకలో ఏమి డయట్ చార్ట్ ఫాలో చేసిందో అదే మనం కొన్ని ఫాలో చేయాలి. బికాస్ ప్లేసు చేంజ్, ఫుడ్ చేంజ్ అంటే ఇమీడియట్గా అడ్జస్ట్ కాదు. దాని తర్వాత మనకి ఇక్కడ ఉన్న ఫారెస్ట్కి, మనకి ఇక్కడ ఉన్న దీనికి కొన్ని మనం అలవాటు చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చి దాదాపుగా 12-13 hours వస్తుంది. అవి అడ్జస్ట్మెంట్ ఏ విధంగా ఉంది మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం? ఎలిఫెంట్స్ ఆర్ సేఫ్గా వచ్చింది కాబట్టి, కంఫర్టబుల్గా వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో మోర్ కంఫర్టబుల్. ఇప్పటికు ఎటువైనా ఇది లేదు. మనకి మార్నింగ్ బేతింగ్ టైం నుంచి బాగా రిఫ్రెష్ అయింది. మనకు కూడా సఫిషియంట్ వాటర్ బాడీస్ క్రియేట్ చేసాం కాబట్టి అన్నిట్లో ఇట్ ఎంజాయ్డ్ ప్రాపర్గా ఉంది. ఇంకా మనం దీన్ని ఫారెస్ట్ లోపల తీసుకువెళ్తున్నప్పుడు
వీ విల్ సీ ఏమేమి ఫీడ్ తీసుకుంటుంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ కుంకి ఏనుగు ద్వారా మనకు మొత్తం జిల్లాలో జరిగేటువంటి ఆపరేషన్ మొత్తానికి ఉపయోగిస్తారా లేదు ఈ ప్రాంతం వరకు ఉపయోగిస్తారా? పలంనేర్ అనేది ఇట్స్ లైక్ అ సెంటర్ పాయింట్, మోర్ యాక్సెసిబిలిటీ. ఖచ్చితంగా ఎక్కడ మనకి అవసరం ఉందో అక్కడ యూస్ చేయడానికే ఈ లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసాం. థ్యాంక్ యూ. ఏనుగుల నియంత్రణకు పూర్తి స్థాయిలో నియంత్రణ చేయవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఈవేళ ఇక్కడ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆహ్వానించి భారీ ఎత్తున ప్రాజెక్టును ఓపెన్ చేయడానికి కూడా ఇక్కడ అధికారులు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. ఇది పలంనేరు ముసలిమడుగు వద్ద ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పలంనేరు నుంచి.